నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్వాలా బ్లాగ్స్. ఈరోజు మనం సుబ్రహ్మణ్య షష్ఠి ఎందుకు జరుపుకుంటారు మరియు పండగ విశేషాలేంటో పూర్తిగా తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. సుబ్రహ్మణ్య షష్ఠి లేదా సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి దీపావళి పండుగ తర్వాత జరిగేటటువంటి ఒక ఉత్సవం. దీనినే సుబ్బరాయ షష్ఠి అని కూడా అంటారు. అంతేకాదు స్కంద షష్ఠి అని కూడా అంటారు. సుబ్రహ్మణ్యేశ్వరుడు జన్మించిన రోజును ఈ పండుగగా జరుపుకుంటూ ఉంటాం. ముఖ్యంగా తమిళనాడులోనూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలు, కుమారస్వామి వార్ల దేవాలయాల కల ప్రతి చోట ఈరోజు విశేష పూజలు జరుపుకుంటూ ఉంటాయి. ఆలయ సమీపంలో తిరునాళ్ళు, వినోద కార్యక్రమాలు జరుగుతాయి. ఇప్పుడు మనం సుబ్రహ్మణ్య స్వామి యొక్క విశేషాల గురించి తెలుసుకుందాం. జనజీవనంలో పలు రకాలుగా ప్రచారంలో ఉండి భక్తుల పాలిట కల్పవల్లిగా ఈ పర్వదినం అలరారుతూ ఉంది. తెలుగునాట ఈ పండుగ వల్లనే సుబ్బమ్మ, సుబ్బరాయుడు, సుబ్బి, సుబ్బారావు, సుబ్రహ్మణ్యం, బాలసుబ్రహ్మణ్యం లాంటి పేర్లు విస్తృతంగా పెట్టుకోవడం జరుగుతోంది. శివుడు రెండో కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామిని ఈనాడు ఆరాధిస్తారు. ఈ స్వామినే కార్తికేయుడు అని, స్కందుడు అని, షణ్ముఖుడు అని, గుహుడు, కుమారస్వామి అనే పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు. తారకాసుర సంహార నేపథ్యం ఈ కుమారస్వామి జననానికి సంబంధించింది. మహాబలిష్ఠుడైనటువంటి తారకాసురునికి కుమారస్వామి జయించగలిగాడు కనుక జయాన్ని కోరి ముందుకు నడిచేవాడు ఈ స్వామిని పూజించుకోవటం, తలచుకోవడం కనిపిస్తూ ఉంటుంది. అతి సామాన్య ప్రజల నుంచి ఉన్నత కూలీల దాకా సంతానం కోసం, శత్రు విజయాల కోసం ఈ స్వామివారిని మార్గశిర శుద్ధ షష్ఠి నాడు ప్రత్యేకంగా పూజిస్తారు. సంప్రదాయకంగా పాము మంత్రాలను సాధన చేసేవారు ఈ రోజున ఉపవాసం ఉండి ఆ మంత్రాన్ని మరింతగా జపిస్తూ ఉంటారు. పండగ విశేషాలు. ఈనాడు ఉదయాన్నే స్నానం చేయటం, ఏ ఆహారము తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి పువ్వులు, పండ్లు, పడగల రూపాల్లాంటివి అక్కడ అర్పిస్తూ ఉంటారు. ఇదంతా నాగపూజకు సంబంధించినదే. పురాణాల్లో సుబ్రహ్మణ్య స్వామి వివాహితుడుగా కనిపిస్తాడు. వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలను అందుకే ఈ షష్ఠి నాడు చేయటం కనిపిస్తూ ఉంది. సుబ్బరాయుడు పెళ్లి చూచి వద్దాన్ రండి అన్న పాట పిల్లలు ఈ సందర్భంగానే పాడేవారు. అయితే కొంతమంది వివాహం కాకముందు బ్రహ్మచారిగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి మూర్తిని ఆరాధించే పద్ధతి కూడా ఉంది. ఈ పద్ధతిలో భాగంగానే ఈ రోజున బ్రహ్మచారికి కొన్ని ప్రాంతాల్లో 3 లేదా 5 బ్రహ్మచారులకు పూజ చేయటం, వస్త్రాలు సమర్పించి భోజనం పెట్టి గౌరవించడం జరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో షష్ఠి నాటి ఉపవాసం ఉండి మరుసటి సప్తమి నాడు బ్రహ్మచారి బ్రాహ్మణుడికి భోజనం పెట్టడం కూడా ఆనవాయితీ. తమిళ ప్రాంతాల్లో ఈ రోజున కావడి మొక్కును తీర్చడం కనిపిస్తుంది. షష్ఠి నాడు కుమారస్వామి ఆలయానికి కావడిని మోసుకొని పోవటం దీనిలో ప్రధానాంశం. ఈ కావడిలో ఉండే కుండను పంచదారతోనూ పాలతోనూ నింపుతారు. కావడి పంచదారలోనూ పాలతోనూ అనేది మొక్కును బట్టి ఉంటుంది. ఈ పండుగ బాగా ప్రసిద్ధికెక్కింది. సుబ్రహ్మణ్య షష్ఠి వెళ్ళగానే వానలు కూడా వెనక్కు తగ్గుతాయని కొందరి యొక్క నమ్మకం. అలా వానలు తగ్గాక చేసుకోవలసినటువంటి పనులు చేసుకోవడానికి అనువైన కాలంగా రైతులు దీన్ని భావిస్తారు. సుబ్రహ్మణ్య ప్రతిష్ఠ చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం ప్రజల్లో ప్రచారం ఉంది. ఉపవాసం ఉండి సర్ప మంత్రాన్ని ఈ రోజున దీక్ష చేస్తే మళ్ళీ సంవత్సరం వరకు కూడా గొప్ప శక్తితో అదే పని చేస్తూ ఉంటుందని కూడా ఒక నమ్మకం ఉంది. సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతం వల్ల సామాజిక ప్రయోజనం ఏమిటి అనేవారికి ఈ వ్రత విధిలో దానాలే సమాధానంగా చెబుతూ ఉంటాయి. మార్గశిర మాసం అంటే చలి పులిగా మారి పిక్కు తినే మాసం. ఈ మాసంలో చలి బాధను తోటివారు పడకుండా చూడమనే సందేశం కూడా ఇస్తుంది ఈ వ్రతం. అందుకే ఉత్తరీయాలు, కంబళ్ళు, దుప్పట్లు లాంటివి వ్రతంలో భాగంగా దానం చేయాలని పెద్దలు చెబుతూ ఉంటారు. మార్గశిర షష్ఠి నాడే చంపా షష్ఠి, ప్రవాస షష్ఠి లాంటి వ్రతాలను కూడా చేయాలని వ్రతగ్రంథాలు పేర్కొంటున్నాయి. సుబ్బరాయుడు బాలుడైన బాలసుబ్రహ్మణ్యంగా, పెద్దవాడైన సుబ్రహ్మణ్యం, స్కందుడిగా, షణ్ముఖుడిగా ఇలా అనేక రకాలుగా అనేక రూపాలతో ఈ షష్ఠి నాడు పూజలు అందుకోవడం ప్రముఖంగా జరుగుతూ ఉంటుంది. అయితే సుబ్రహ్మణ్య స్వామి పేరు వినగానే శివపార్వతులకు రెండో కుమారుడని, వినాయకుడి యొక్క తమ్ముడు అని సుబ్రహ్మణ్య స్వామి గురించి మనకి చాలామందికి తెలిసే ఉంటుంది. ఆయననే భక్తులు కుమారస్వామి, కార్తికేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, మురగన్, గుహుడు అనే పేర్లతో పిలుచుకుంటూ ఉంటారు. ముందు భాగంలో తెలుసుకున్నాం కూడా.
కుమారస్వామి మాతృగర్భం నుండి పుట్టినవాడు కాదు కదా. క్రమంతో పుత్రుడిగా పార్వతీ పరమేశ్వరులు స్వీకరించారు. తారకాసుడు అనే రాక్షసుల బారి నుండి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుని శరణవేడగా ఆయన పుట్టుకు కారణం తెలిపే కథ. తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు, బలశాలి. అతని అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. అతన్ని చంపడం ఎవరి తరము కాదనే పరిస్థితి ఏర్పడింది. 3 లోకాలు భయభ్రాంతులతో పీడిస్తున్న తారకాసురుడు అనే రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుని శరణు వేడారు. ఈశ్వర తేజాంశ సంభవుని వల్లనే వీడికి మరణం ఉంటుంది. ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణాందంగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారిని ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు. అది గమనించినటువంటి పరమశివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రునిలోకి ప్రవేశపెడతాడు. దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగానదిలో విడిచిపెడతాడు. ఆ తేజము ఆ సమయమందు ఆ నదిలో స్నానమాడుచున్నటువంటి షట్కృతులు కల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది. ఆ రుద్రతేజమును వారు భరించలేక పొదలలో విసర్జిస్తారు. 6 ముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడుగా ఉద్భవిస్తాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతినిగా ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకుని కైలాసం తీసుకొని వెళతారు. ఆ బాలుడు గంగా గర్భంలో తేజో రూపంలో ఉన్నందుకు గాంగేయుడని, షట్కృతుల వాణ్ణి పెంచి పెద్ద చేసిన కారణం వల్ల మరియు 6 ముఖాల కలవాడగుట వల్ల షణ్ముఖ అని, కార్తికేయుడని అంటారు. అతడు గౌరీశంకరులు పుత్రుడగుచే కుమారస్వామి అని, సుబ్రహ్మణ్య స్వామి అనే పేరుతో పిలువబడ్డాడు. దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు దేవసేనతో సుబ్రహ్మణ్య స్వామి వారికి అత్యంత వైభవంగా వివాహం జరిపించారు. ఆ రోజునే శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా వ్యవహరిస్తూ ఉంటారు. అంటే సుబ్రహ్మణ్య స్వామి పెళ్లి రోజు అన్నమాట. కారణజన్ముడైనటువంటి ఈ బాలుణ్ణి పార్వతీ పరమేశ్వరులు దేవతల కోరిక మేరకు కుమారస్వామిగా చేసి దేవతల సర్వసైనాధీశుడుగా నియమించి పరమేశ్వరుడు శూలం మొదలైన ఆయుధాలు ఇచ్చారు. కార్మోనుకుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి నెమలి వాహనుడై 6 ముఖాలు 12 చేతులతో ఉగ్రరూపం దాల్చి 6 చేతులతో ధనస్సుతో మరో 6 చేతులతో బాణాలు ధరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలుస్తాడు. సర్పరూపం దాల్చి రాక్షసులను ఉక్కిరి బిక్కిరి చేసి భీకర యుద్ధంలో తారకాసురుని సంహరించి విజయుడైనాడు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల నేత్ర రోగాలు, చర్మవాదులు తగ్గుతాయని అంటారు. పెళ్లి కాని వారికి వివాహం జరిగి సత్సంతాన సౌభాగ్యం కలిగి ఆరోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లుతారని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. అలా సంతానం కలిగిన వారు శ్రీ స్వామి వారి సహస్రనామాలతో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు కూడా పెట్టుకుంటారు. ఈ పుణ్యదినం నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారం తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి పాలు, పండ్లు, పువ్వులు, వెండి పడగలు, వెండి కళ్ళు మొదలైనవి మొక్కులు బడుగా సమర్పించుకుంటూ ఉంటారు. ఇదంతా నాగపూజకు సంబంధించిందే. జాతకంలో కుజదోషం, కాలసర్ప దోషంచే సకాలంలో వివాహం కానివారు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలను ఈ షష్ఠి నాడు చేయటం కనిపిస్తుంది. తమిళనాడు ప్రాంతాలలో ఈ రోజున కావడి మొక్కును తీర్చడం కనిపిస్తుంది. షష్ఠి నాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకొని పోవటమే దీనిలోని ప్రధాన అంశం. ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ పాలతోనూ నింపుతారు. కావడిలో మోసేవాని వారి యొక్క మొక్కును బట్టి ఉంటుంది. ఈ పండుగ చాలా ప్రసిద్ధి చెందింది. నాగప్రతిష్ఠ చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకంతో భక్తులు ఈ యొక్క కథను చదువుతూ ఆ రోజు పండుగ రోజు వ్రత విధానాలు ముగించుకొని పుట్టలో పాలు పోసి వారి యొక్క కోరికలను విధి విధానాలుగా చెప్పుకుంటూ ఉంటారు. తెలుసుకున్నారు కదండి సుబ్రహ్మణ్య స్వామి యొక్క కథ విశేషాలు మరియు స్కంద షష్ఠి ఎందుకు జరుపుకుంటారని దాని గురించి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోల కోసం జ్వాలా వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్, టేక్ కేర్.